హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నిన్ననే మనం చెప్పుకున్న నామినేషన్ స్కోర్ గురించి, అంటే ఫైనల్ కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని, ఆ మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేస్తారని మనం నిన్నే చెప్పుకున్నాం. వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి మనకి డిఎస్సి నామినేషన్ అనే స్కోర్ కార్డ్ని ఈరోజు రిలీజ్ చేశారు. అయితే నిన్న మనం ఏవైతే క్వశ్చన్స్ చెప్పుకున్నామో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది ఈరోజు మనకి అవి మనం ఏవైతే నేను చెప్పుకున్నా వాటన్నిటి కూడా కరెక్ట్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తే ఎలా చెక్ చేసుకోవాలి, ఏపీ డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ మనం యూజర్ ఐడి అలాగే మన పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు లెఫ్ట్ కార్నర్లో టాప్లో సర్వీసెస్ అని ఉంటుంది. ఆ సర్వీసెస్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ వన్ ప్రింట్ అప్లికేషన్, మన అప్లికేషన్ ఉంటుంది. హాల్ టికెట్, మన డిఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ డిఎస్సి రిజల్ట్స్, ఏపీ డిఎస్సి రిజల్ట్స్ కొడితే అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి మెగా డిఎస్సి స్కోర్ కార్డ్ అనేది చూపిస్తుంది. అయితే ఇందులో టెట్ డీటెయిల్స్ కూడా చాలామంది తప్పుగా అప్డేట్ చేశారని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అది పేపర్లో కూడా 30,000 మంది పైగా టెట్ డీటెయిల్స్ అని తప్పుగా అప్డేట్ చేశారనుకున్నాం. ఈ అప్డేట్ విషయంలో కూడా మళ్ళీ మనకు అవకాశం ఇచ్చారు. ఇన్ కేస్ మీరు ఏమైనా తప్పుగా అప్డేట్ చేసినట్టయితే మళ్ళీ టెట్ డీటెయిల్స్ని అప్డేషన్ చేసుకోవచ్చని మనకి అక్కడ ఆప్షన్ ఒకటి మనకి ఇచ్చారు. నెక్స్ట్ పేమెంట్ రిసిప్ట్స్ కూడా మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మనకి డిఎస్సికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లు ఇవన్నీ అడుగుతారు కాబట్టి వీటన్నిటిని కూడా ఎనేబుల్ చేసి ఉంచారు. రెస్పాన్స్ షీట్, మళ్ళీ మన రెస్పాన్స్ షీట్ మళ్ళీ మనం చెక్ చేసుకోవడానికి మనకి ఇందులోనే ఉంచారు. అలాగే అబ్జెక్షన్ రిపోర్ట్, మనం ఏదైతే అబ్జెక్షన్ రిపోర్ట్ చేసామో వాటి అక్కడ మనకి క్లియర్ కట్గా ఇందులో మనం ఏదైతే అబ్జెక్షన్ రిపోర్ట్ చేసామో అది ఇందులో క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. మీరైతే ఇందులో ఎటువంటి సందేహం పడక్కర్లేదు. మీ స్కోర్ కార్డ్ అయితే వచ్చింది, మీ నామినేషన్ వచ్చింది. ఇప్పటివరకు మనం ఎన్నో అనుకున్నాం. నేను చెప్పినట్టు విధంగానే 2 to 3 మార్క్స్ పెరుగుతాయని చెప్పాను, పక్కాగా పెరుగుతాయని చెప్పాను. ఇంకా 4 మార్క్స్ కూడా పెరగచ్చు అని చెప్పాను. జూలై 2nd షిఫ్ట్ వాళ్ళకి 2 to 3 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయని చెప్పి నేను విన్నాను. పక్కాగా అందరికీ కూడా ఇలాగే, అంటే ఒక్కొక్కరికి 1/2 మార్క్ తగ్గచ్చు, 1 మార్క్ తగ్గచ్చు, అలాగే 2 మార్క్స్ పెరగచ్చు, 3 మార్క్స్ పెరగచ్చు. ఇదే పాయింట్ నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను. అయితే నా నామినేషన్ మెథడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పాను. అదేవిధంగా ఈరోజు నామినేషన్ స్కోర్ వచ్చింది. కాబట్టి మీ అందరూ చెక్ చేసుకోండి. మీ అందరూ కూడా ఇప్పటివరకు సార్ నాకు జాబ్ వస్తుందా రాదా, నాకు ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు అని మీరు అడిగారు కదా. వాటన్నిటికీ ఈరోజు మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. స్కోర్ కార్డులోకి వెళ్ళండి, అందరూ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒకసారి నాకు కామెంట్లో కూడా పెట్టండి. పక్కాగా మీ అందరికీ మంచి రిజల్ట్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరికీ కూడా జాబ్స్ రావాలని, అందరికీ జాబ్స్ రావు, కానీ ఎవరైతే బాగా కష్టపడ్డారో అలాగే అదృష్టం వాళ్ళని వరించింది. అంటే కష్టాన్ని బట్టే అదృష్టం వరిస్తుంది తప్ప అదృష్టం ఉన్నడికే జాబ్ వస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితులు మనం చెప్పకూడదు. ఖచ్చితంగా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని రావాలని ఆశిస్తున్నాను. ఇంకా ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ ఒకటి అప్డేట్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ కూడా మ్యాక్సిమం ఇంకో 2 to 3 days, లేదంటే వాళ్ళు ఇంకే డేట్ అనుకుంటే ఆ డేట్లో అయినా సరే మనకి మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది. అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటి నుంచి అయినా సరే ఒక 70 మార్క్స్ దాటి వచ్చిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లేట్ చేయకుండా పక్కాగా మీ యొక్క డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి ఇప్పటి నుంచి. ఎందుకంటే మనకు టైం లేదు. వాళ్ళ ఇన్ కేసు రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనకి నాకు అర్జెంట్ అని చెప్పేసి అంటే మనకి పని అవ్వదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది ఇప్పుడు మినిమం దాని మీద రాసి ఉంటుంది 30 days అని చెప్పేసి. మరి 30 days వరకు మనకు అవ్వదు కదా. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతున్నారు, 30 days వరకు రాదు కదా మరి ఎలా అని. 30 days వరకు రాకపోయినా మీరు సచివాలయంలో సచివాలయంలో అప్లై చేయండి. అక్కడ వీఆర్ఓ సార్కి కలవండి, ఆయనకి మన ఇబ్బందులు చెప్పండి. సార్ ఈ పర్పస్ మాకు అర్జెంట్ కావాలి సార్ అంటే ఆ వీఆర్ఓ గారు లెటర్ రాస్తారు, ఖచ్చితంగా మీకు ఫేవర్ చేస్తారు. మ్యాక్సిమం 3 to 5 daysలోనే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ రప్పించే విధంగా మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, సచివాలయం సిబ్బంది కానీ, ఎంఆర్ఓస్ కానీ అందరూ మనకి సపోర్ట్ చేసే వారిగానే ఉన్నారు. ఓకే, అయితే ఇంతటితో ఈ వీడియో సమాప్తం. అందరికీ కూడా మంచి జరగాలని జై హింద్.